బద్రీలో ఏం పంచుకున్నానంటే ఇద్దరు అమ్మాయిలు కాదు, అది మీరు గుర్తుంచుకోండి. బద్రీ పేరుకి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించిన కథ అయినప్పటికీ దాంట్లో నాకు ఆ విలన్ క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయి అన్నయ్య క్యారెక్టర్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అని ఉంటుంది. అది నాకు ఒక డైలాగ్ కాదు, అది ఏంటంటే ప్రతి ఒక్కడు ఎదిగే ప్రతి ఒక్కడు ఇంకొకటి తొక్కేయాలనుకుంటాడు. ప్రతి ఒక్కడికి అహంకారం ఎక్కువ. నేను ఇంత గొప్పడు కాబట్టి నువ్వు నా కింద పడి ఉండాలి, నువ్వెవడిపోయి నేను కూడా అంత నువ్వు మూసుకొని చెప్పడానికి. అందరం మనుషులు, నువ్వు ఎక్కి కూర్చోడానికి, మా మీద నెత్తిలు ఎక్కి కూర్చోడానికి లేదు. నువ్వు కూడా మాలాంటి సామాన్యుడివే, నువ్వు గొప్పవాడివి కాదు. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అన్న పదానికి అర్థం ఏంటంటే నేను ఎలాంటి మనిషినో నువ్వు అలాంటి మనిషివే. మేబీ నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, నీకు అధికారం ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా నాలాంటి రక్త మాంసాలు ఉన్న సామాన్యుడివి, సామాన్యమైన మనిషివే. ఖుషీ సినిమాకి వచ్చేటప్పటికి నాకు ఇష్టమైంది ఏంటంటే నా దేశాన్ని ఎంత ప్రేమించాలి అదొకటి చెప్పదలుచుకున్నా. మిగతా లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నా కానీ ఏ మేరా జహా అనేది నా దేశాన్ని, అది నా కాలేజ్ అవ్వచ్చు, నా కాంపౌండ్ అవ్వచ్చు, నా ఇల్లు అవ్వచ్చు, నా లొకాలిటీ అవ్వచ్చు. బయట వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ మీరు డిసైడ్ చేయడానికి మీకు సంబంధం లేదు. నా దేశం, నా ప్రాంతం, నా ఏరియా, మీకు సంబంధం లేదు. అది చెప్పడానికి ఏ మేరా జహా. అలా ఒక్కొక్క సినిమా. కానీ ఖుషీ రేపు రిలీజ్ అంటే ఇక్కడ హైటెక్ సిటీలో నేను నాతో పాటు పనిచేసిన చాలామంది ఉన్నారు, కొంతమంది స్టాఫ్ అంతా. వాళ్ళతో కూర్చొని నేను ఫస్ట్ టైం ఇక్కడ మాదాపూర్లో ఉన్న హైటెక్ సిటీలో సినిమా చూస్తూ ఉన్నా. సినిమా మధ్యలో దాన్ని ఇంగ్లీష్లో ప్రెమానిషన్ అంటారు, లేదంటే అది కీడా. ప్రెమానిషన్ అంటే ఆపద శంకించడం అంటాను, కీడు శంకించడం ప్రెమానిషన్ అంటే. సినిమా చూస్తుంటే నాకేమనిపించిందంటే మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో, అరే నీకు రాబోయేది కొన్ని సంవత్సరాలు గడ్డు కాలం ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని నాకు ఏదో విపరీతమైన భావన కలిగిపోయి నీరసం వచ్చేసింది, బాధ వచ్చేసింది. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నాకేం చేయాలో తెలియలే, ఆకలి చచ్చిపోయింది. ఆ రోజు నేను దెబ్బతిన్నది తిరిగి నాకు శక్తి పుంజుకోవడానికి గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్లో చేస్తే కానీ ఆ శక్తి నేను పుంజుకోలేకపోయాను. ఆ రోజు కోల్పోయిన శక్తి. అప్పటిదాకా నేను భగవంతుని రోజు యాచకుడిలాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడే, నేను నిన్ను అడగను, నేను ఇబ్బంది పెట్టను, నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వు అని చెప్పి నేను ఆయన ఇంకేం అడగలేదు. నేను అలా కూర్చొని ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషీ టైంలో అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి. కానీ అక్కడితో ఆగిందా అంటే ఇది నిరంతర పోరాటం. జీవితం అనేది నిరంతర పోరాటం. ఒకరోజు పడిపోతాం, ఇంకో రోజు లెగుస్తాం, మళ్ళీ ఇంకో రోజు లెగుస్తాం. ఇది నిరంతర పోరాటం. దీన్ని సమానంగా చూడగలగాలి, గెలుపు ఓటమిలు సమానంగా చూడగలగాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు నుంచి స్టెబిలైజ్ అయ్యి ఈరోజు నేను గెలుపు ఓటములను సమానంగా తీసుకునే శక్తి నాకు ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. నా చేతిలో శక్తి ఉందని నమ్ముతారా? నా వేళ్ళలో శక్తి ఉంది, నమ్ముతారా? నేను కదిలించకుండా డ్యాన్స్ చేయగలను తెలుసా, తాకుండా డ్యాన్స్ చేస్తాను.